కనీసం ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి మళ్ళీ మానవ జన్మైనా కలిగేదానికి ప్రయత్నం చేసుకుంటూ హింసా ప్రవృత్తిని వదిలి ధర్మ మార్గంలో నడవాలి, సత్యంతో ధర్మంతో నడవాలి, దయాప్రేమ కలిగి ఉండాలి. ఆ విధంగా నడిచి మానవ జన్మని మళ్ళీ నిలుపుకోవాలి. ఆ తర్వాత మానవ జన్మని నిలుపుకోలేకపోతే కింది జన్మకు పోతే మళ్ళీ అనేకమైన జన్మలు ఎత్తి మళ్ళీ మానవ జన్మకు వచ్చేది కష్టమవుతుంది. కాబట్టి కనీసం మానవ జన్మ వచ్చేదానికి మీరందరూ కూడా ప్రయత్నం చేసుకోవాలి ఆయన అని చెప్పి అమ్మగారు చెప్పారు. అమ్మగారు చెప్పినవన్నీ కూడా ఎంతో మీ అందరికీ తెలుసు, మీరు కొత్తగా చెప్పేది కాదు. అహింసాతత్వమే అంతా నడవాలని అమ్మగారు అందరికీ చెప్తూ ఉంటారు. మీరు వింటారు, వినలేదు. ఏ విధంగా అంటే ఆ యొక్క జీవులు హింస చేసినందుకు మళ్ళీ వాళ్ళకి ఏమవుతుందంటే మానవ జన్మ కోల్పోతారు. నేను మళ్ళీ ఏమైతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి వధింపబడి మళ్ళీ తర్వాత మళ్ళీ మానవ జన్మకి పుణ్యం ఉంటే రావాల్సిందే, కానీ లేకపోతే పాపం ఉంటే అదే కింద జన్మకై చివరికి రాయి పడిపోతుంది. అందుకే ఈ కొండలు ఈ గుట్టలు ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆత్మస్వరూపాలే నాయన అని అమ్మగారు ఎంతో అద్భుతంగా చెప్తుంటారు. వారు అఖండ స్వరూపమయ్యే ఉన్నారు అమ్మగారు. అని మనం తెలుసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మంచిగా కావాలి. అందరూ కూడా హింసా ప్రవృత్తిని వదిలి అహింసా ప్రవృత్తులు అని ఎంతో ప్రచారం చేయించారు అమ్మగారు. కొంతమంది తెలుసుకుంటున్నారు, కొంతమంది తెలియటం లేదు, కొంతమంది చారాన భాగం మాత్రమే ఉంటారు. అది మాత్రం తప్పదని చెప్పింది మీ అందరూ కూడా ఇన్నే ఉన్నారు. అమ్మ అదే అన్నారు. అయితే ఒక చిన్న సందర్భం ఏంటంటే అమ్మ ఎంత అఖండ చదువుతున్నారో అమ్మగారు ఎప్పుడు కూడా ముద్దు కృష్ణ, బాలకృష్ణ, యశోద కృష్ణ, గోపాలకృష్ణ అని అమ్మగారు పాట పాడుతుండేటువంటి. అయితే పాట పాడుతున్నారు.